ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నీవేనే పట్న వాసులకు చెప్పాడు. ఈయనతో మాట్లాడినప్పుడు, నీవేనే పట్న వాసులారా, 40 దినాలు రాకమునిపే నీ పట్నము సర్వనాశనము కాబోతుంది, శాపానికి గురవుతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది అని ప్రవర్త హెచ్చరించినప్పుడు రాజు సైతము ఏంటంట, రాజు సైతము సింహాసనాన్ని విడిచి తన పట్టు వస్త్రాలు వదిలివేసుకొని గోనెపట్ట కట్టుకొని ఆ యొక్క పశువులు సైతము పచ్చు ఉండాలి అని చెప్పి శాసించి పశువులకు నోటికి చిక్కెళ్ళు వేసి, మనుషుల నోటికి చిక్కెళ్ళు వేసి, నీ చెడు క్రియలు మానరా, మీ చెడు ప్రవర్తనలు మానరా, నీ వలనే నీవైన పట్టణము నాశనం అవబోతుంది, మార్చుకోండి మీ నడక, మార్చుకోండి మీ బ్రతుకులని ప్రార్థన చేస్తే సర్వశక్తి గల దేవుడి ఉగ్రత ఆగిపోయింది. సర్వశక్తి గల దేవుడి యొక్క మహిమ ఆ పట్టణం పైనకి వచ్చింది. అనేక మందిని క్షమించాడు, ఆ పట్టణవాసులను రక్షించాడు. నువ్వు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? నీ ఉపవాస ప్రార్థన వల్ల నీ సంఘంలో ఉన్న 2 మనుషులన్నా నువ్వు మార్గంలో పెట్టగలిగావా? నీ ఉపవాస ప్రార్థన వలన నీ కుటుంబంలో ఉన్న బిడ్డలను 2 దేవుని సంధికి నడిపించగలిగావా? దేనికయ్యా నీ శ్రమ? ఓ సంఘ కాపరి, ఓ మిషనరీ, దేనికి నీ శ్రమ? ఓ సమస్త యజమాని, శ్రమ దేని గురించి పడుతున్నావు అని ఈరోజు సాటి సేవకుడిగా, సాటి మనిషిగా నేను ప్రశ్నిస్తున్నాను. ముందు నీకు నువ్వు, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతంలో ఉన్న ప్రజలను బాగు చేసుకో. శ్రమపడు వారి కోసం సువార్త ప్రకటించు. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. శ్రమ ఎట్లా పడినది తెలియజేస్తున్నాడు. ముందు జరగబోయే సంగతులు తెలియజేస్తున్నాడు. చూడు, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, చాతుర్ల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగాధ్యమని చెప్పాను. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 24వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ప్రైజ్ లార్డ్. సిలువ వేసి 3వ దినమున ఆయన తిరిగి సజీవుడిగా లెగుస్తున్నది. ఇది అగత్యమే, ఇది సాధ్యమే, ఇది జరుగుతుంది. అలాగే తిరిగి 3వ దినమున లేచి ఆయన మహిమలో పరలోకములో తన తండ్రి మహిమ దగ్గర ఆయన మహిమలో చేరి ఆయనతో కలిసి జీవించటము ఇది సత్యము, ఇది నిజము, ఇది అగత్యమే అని ఆనాడే ప్రవచించాడు, ఆనాడే పలికాడు, ఆనాడే తెలియజేశాడు. ఆయనకు తెలుసు ముందే ఈ శ్రమ ఎలా భరించాలో తెలుసు, ఈ శ్రమ వలన ఏం జరుగుతుందో తెలుసు. ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు నన్ను బహు శ్రమ పెడతారు. ఎటువంటి శ్రమ తెలుసా? ఈ పెద్దలు, ఈ సంఘ పెద్దలు, ఈ సమాజ మందిరంలో పెద్దలు, ఈ సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తున్నాడు ఈ యాజకులు, ఈ ధర్మశాస్త్ర యాజకులు, ఈ శాస్త్రులు నన్ను పట్టుకొని ఏం చేస్తారంట? నన్ను విసర్జించి నువ్వు దేవుని బిడ్డవు కాదు అని, నువ్వు దేవుని కుమారుడు కాదు అని
పట్టుకొని విసర్జించి నన్ను చంపుతారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటము ధరింపజేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, నా ముఖం మీద ఉమ్ము వేస్తారు, నన్ను కాలుతో తంతారు, అనేకమైన అవమానాలు నన్ను పరుస్తారు, శ్రమ పడతాం, నేను చనిపోతాను, కానీ 3వ దినమున తిరిగి లెగిస్తాను అని ఆయన చెప్పాడు. నేను ఈరోజు అడుగుతున్నాను, యేసు ప్రభు సిలువ వేసుకున్నాడు, చనిపోయాడు. పేతురు సిలువ వేయబడినాడు, చనిపోయాడు. మరి నువ్వు సిలువ వేసుకొని బ్రతికే ఉన్నావే, సువార్త ప్రకటిస్తున్నావే, పట్టణాల్లో గ్రామాలు తిరిగే డబ్బు వసూలు చేసుకుంటున్నావే, ఆస్తులు కొనుగోలు చేస్తున్నావే, బిల్డింగులు కడుతున్నావే, నువ్వు ఎందుకు సావలా? నువ్వు ఎందుకు సావలేదు? సిలువ వేసుకున్న వాడివి నువ్వు ఎందుకు బ్రతుకోమన్నావు? నా దేవుడి కన్నా గొప్పవాడివా? నా దేవుడి కన్నా పవిత్రుడివా? నా యొక్క శక్తి గల ప్రభువు కన్నా గొప్పవాడివా? నువ్వు బ్రతకడానికి కారణం ఏంటి? నువ్వు సిలువ వేసుకోవటం అబద్ధం, నువ్వు సిలువ వేసుకోవటం మోసం, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, నువ్వు ప్రజలను దగ చేస్తున్నావు, దేవుని మోసం చేస్తున్నావు. నువ్వు అబద్ధకోరుడివి, మోసగానివి, దగాకోరుడివి. అందుకే నువ్వు సావలా. క్రీస్తు చనిపోయాడే, నువ్వు ఎందుకు సావలా? నువ్వు చనిపోవాలి కదా, నువ్వు ఎందుకు సావలే? ఇంకా నువ్వు బ్రతుకొని సువార్త ఎందుకు బ్రతకనిస్తున్నావు? నువ్వు సిలువ వేసుకున్నానన్నావుగా, దేవుడు చెప్పాడు అన్నావుగా, దేవుడే సిలువ వేసుకోమని చెప్తే నువ్వు చావాలిగా. నువ్వు ఎందుకు బ్రతుకున్నావు? నువ్వు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నావు? నువ్వు ఎందుకు ఆస్తులు సంపాదిస్తున్నావు? నువ్వు ఎందుకు బిల్డింగులు కడుతున్నావు? నువ్వు ఎందుకు పొలాలు కొంటున్నావు? ఎవరి కోసం? ఎవరిని మోసం చేద్దామని ఆలోచించే. శ్రమ అంటే అది. నువ్వు ఎవరి కోసం శ్రమ పడినావు? నువ్వు ఎవరి కోసం మేకులు కొట్టించుకున్నావు? నీ కోసమా? ఆస్తి సంపాదించుకోవటమా? బిల్డింగులు కట్టుకోవటానికా? నీ బిడ్డలు, నీ రక్త సంబంధికులు సుఖ సంతోషంగా జీవించటానికా? ఎందుకు నువ్వు సిలువ వేసుకున్నావు? నేను ఈరోజు అడుగుతున్న ఈ లేఖనాల ప్రకారం నువ్వు ఎందుకు శ్రమ పడినావు? నీ శ్రమకు ఫలితం ఏంటి? ఎంతమంది మారారు? ఎంతమంది దేవుని రాజ్యానికి వారసులయ్యారు? నువ్వు చెప్పగలవా? నా సహోదరుడా, నువ్వు చెప్పగలవా? నేను అడుగుతున్నాను. ఈరోజు శ్రమ పడినాడంట, శ్రమ దినాలంట, ఆచరించాలంట, వస్త్రాలు మార్చుకోవాలంట, రూపాలు మార్చుకోవాలంట, త్రాగుడు మానేది లేదు, జూదము మానేది లేదు, వ్యభిచారం మానేది లేదు, దొంగతనం మానేది లేదు, మోసగనతనము మానేది లేదు. ఈయన వస్త్రాలు ధరించారు, శిలవలు వేసుకున్నారు, గోనె పట్టలు కట్టుకున్నారు. మేము శ్రమ పడుతున్నాం, శ్రమ దినాలు ఆచరిస్తున్నాం. అరే ఎవరి కొరకయ్యా, ఎందుకు అని అడుగుతున్నాను. ఈరోజు చెప్పగలవా జవాబు? తెలియచేయగలవా జవాబు? లేదే, చెప్పలేవు, చెప్పలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రకటించాడు. ప్రకటించకముందు ప్రార్థనలు చేశాడు. ఆ గడియ వచ్చినప్పుడు, శ్రమ పడాల్సిన రోజు వచ్చినప్పుడు, ఆ శ్రమల నుంచి ఎలా తప్పించుకోవటానికి కాదు, శ్రమను భరించటానికి ప్రార్థన చేశాడు. ఆ శ్రమ వలన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ప్రార్థన చేశాడు. ఆ శ్రమ వలన దేవుని ప్రజలను రక్షించడానికి, ఆయన శక్తి పొందుకోవటానికి ప్రార్థన చేశాడు. ఈరోజు 40 దినాలు నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36, 37 వచ్చిన చదువు. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండుడని శిష్యులతో చెప్పి దుఃఖపడుటకు, చింతాకాంతులు అడుగుటకు
మొదలుపెట్టాను. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేశాడు ప్రభు వారు? ఆ గడియ రానే వచ్చింది. ఆ శ్రమ పట్టడానికి గడియ రానే వచ్చింది. ఆ బాధపడటానికి గడియ రానే వచ్చింది. ఆ కష్టపడటానికి గడియ రానే వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయటానికి ఆయన ఒలివ కొండ కింద భాగాన ఒక గెత్సేమనే స్థలం ఉందంట. ఎక్కడ? ఒలివ కొండ క్రింద భాగాన. అది యెరూషలేమునకు కొద్ది దూరములో అని రాయబడింది. యెరూషలేమునకు కొద్ది దూరములో అని రాయబడి అక్కడ ఒలివ కొండ ఉందంట. ఆ కొండ దగ్గర కొంత స్థలం ఉందంట. ఆ కొండ మధ్య భాగానో క్రింది భాగానో తెలియదు, కానీ కొద్దిగా ఎక్కిన తర్వాత ఒక స్థలం ఉందంట. అది గెత్సేమనే స్థలం అంట. ఆ గెత్సేమనే స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి తను తన శిష్యులు అందరినీ తీసుకెళ్ళాడంట. అయ్యా మీరు ఇక్కడ ఉండండి అని కొంతమందికి చెప్పి, పేతురును జబదేయ కుమారులు అని రాయబడింది అక్కడ. జబదేయ కుమారులు ఎవరో తెలుసా? యాకోబు, యోహోను. ప్రైజ్ లార్డ్. ఎవరండి? యాకోబు, యోహోను. ఈ యాకోబు, యోహోను, పేతురు ఈ ముగ్గురిని అనేక స్థలాలకు తీసుకెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే చాలామంది 12 మంది ఉన్నారు, కానీ అందరినీ తీసుకెళ్ళా. ఇలా ముగ్గురిలో సపరేట్ అయినట్టు గుణలక్షణాలు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ప్రత్యేకమైన గుణలక్షణాలు చూశాడు ప్రభువారు. కాబట్టే వీరికి నేర్పించినది వీళ్ళు చూస్తున్న దానికన్నా వీళ్ళు భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు భిన్నంగా అభివృద్ధి పొందడానికి ఆలోచన చేస్తున్నారు. దేవుణ్ణి అసలు మొత్తం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సత్యాన్ని గమనించి వీళ్ళను అనేక స్థలాల దగ్గరికి తీసుకెళ్ళి ముగ్గురిని ఆ యొక్క ఆయురు కుమార్తె బ్రతికించడానికి తీసుకెళ్ళినప్పుడు ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆ కొండ మీద రూపాంతరం పొందడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు, రూపాంతరం పొందాడు. మరలా ఇక్కడ గెత్సేమనే తోటలో కూడా ప్రార్థన చేయటానికి కొంతమంది శిష్యులను అక్కడ పెట్టి కొంతమంది అంటే ఈ ముగ్గురిని తీసుకొని కొద్ది దూరం ముందుకెళ్ళాడు. అంటే ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఉన్నావా? దేవుని దృష్టిలో ఓ క్రైస్తవ సమాజమా అని నేను అడగటం లేదు. ఈ శ్రమ పొందాలని ఆలోచన చేస్తున్న, వస్త్రధారణ చేసి తిరుగుతున్నటువంటి ఈ సువార్త ప్రకటిస్తున్న యాజకులను అడుగుతున్నాను. ఈ సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో మందిరాల్లో నిలబడి అనేక పేర్లతో వాక్యోపదేశము చేయించున్నటువంటి ఆ పెద్దలతో మాట్లాడుతున్నాను. నువ్వు ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నావా? దేవుని మహిమ చూడగలిగిన వాడిగాను, దేవుని మహిమ ప్రజలకు చూపగలిగిన వాడిగాను ఉన్నావా అని అడుగుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? ఒక పాస్టర్ గారు రాస్తూ ఈ గెత్సేమనే తోట గురించి ఒక చిన్న వచనం రాశాడు. గెత్సేమనే ఒక తోటదుగో, ఆ తోటల్లో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమనే ఒక తోటదుగో, ఆ తోటల్లో ప్రార్థన స్థలమదిగో. ఈ చటనే ఉండి ప్రార్థించుడన్, ఈ చటనే ఉండి ప్రార్థించుడని చెప్పిన మాట దిగో, చెప్పిన మాట దిగో. అదిగదిగో అల్లదిగో, కల్వరి మెట్లకు దారదిగో. ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. ప్రైజ్ లార్డ్. కొంతమంది శిష్యులను ఇక్కడ పెట్టాడు గెత్సేమనే తోటలో. కొంతమంది ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు ఎదురికి. వారితో కలిసి దుఃఖపడుతున్నాడంట. ఆయన వాళ్ళతో కలిసి ఏం పడుతున్నాడు? దుఃఖపడుతున్నారంట.
దుఃఖపడుతూ ప్రార్థన చేయుచున్నాడంట. ఏమని దుఃఖపడుతున్నాడు? ఎలా దుఃఖపడుతున్నారంటే ఒక్క మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదువు. ఆయన వేదన పడి మరింత ఆదురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచుండగా ఒక్కొక్క చెమట బిందువు రక్తపు బిందువుగా మార్చబడుతుండెను. చప్పట్లు దేవుని మహిమపరచండి. అంతగా ప్రార్థన చేశాడు, అంతగా దుఃఖపడుతూ. ఎందుకో తెలుసా? తన చెమట రక్తముగా మార్చడానికి కారకం ఏంటో తెలుసా? ఆయన ఒకే ఒకటి, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చటానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావే, నీ ప్రజల యొక్క పాపము యావత్తు కూడా నా మీద మోపడానికి నువ్వు చిత్తముగా ఉన్నావే అని ప్రార్థన చేయటానికి, దుఃఖపడటానికి ఆ గెస్తెమనే తోటకి వెళ్ళాడంట. నా ప్రియ సహోదరి సహోదర, ఎంతగానో ఏడ్చాడో, ఎంతగానో శ్రమ పన్నాడో నా ప్రభు. ఆయన చెమట రక్తముగా మారిలాగా ఆయన యొక్క చెమట కారిపోయే ఇక నీళ్ళు అనేది లేకుండా శరీరంలో రక్తమే నీళ్ళగా భూమిన ప్రవహించేలాగున, ఆ రక్తమే ఒక బిందువుగా భూమిన పడిలాగా అంతగా దుఃఖపన్నాడు నా ప్రభువారు. ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసమో తెలుసా? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, నిన్ను నన్ను సకల ప్రజలను ఆయన రక్షించటానికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరా, మళ్ళీ ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయుచున్నావే, నీ యొక్క స్థితిగతి ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? నీ భవిష్యత్తు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన చేసుకో. ప్రభువుని పోల్చుకుంటే నువ్వు ఏ పాటి ప్రార్థన చేశావు? ప్రభువును పోల్చుకుంటే నీ స్థితిగతి ఎలా ఉంది? ఎందుకయ్యా నువ్వు మోసపోతున్నావు, ప్రజలను మోసం చేస్తున్నావు? శ్రమ ఎవరికి శ్రమ? ఎందుకు శ్రమ పడాలి? యేసయ్య శ్రమ పడ్డాడంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి. నీ శ్రమ ఎందుకు? నీ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ తండ్రి యొక్క రాజ్య స్థాపన కొరకు అనేక ఆత్మలను రక్షించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? శ్రమ పడుతున్నావా? కష్టపడుతున్నావా? ఏ రూపంలో పడుతున్నావు? నీ దగ్గర ఉన్న ప్రజలను ఎలా ఆయుధపరుస్తున్నావు? ఏమి నేర్పిస్తున్నావు ఈ శ్రమ దినాల్లో? ఇళ్ళల్లో ప్రార్థన చేయటం కాదయ్యా, ఇళ్ళల్లో ప్రార్థన చేయటము మంచిదే. నువ్వు కానుకల కోసం వెళ్ళి ఇళ్ళలో ప్రార్థన చేస్తున్నావేమో, కానీ అది వాస్తవం కాదయ్యా. నువ్వు సువార్త ప్రకటించాలి. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క చెమట రక్తముగా మారేలాగా ప్రార్థన చేసిన విధానముగా వీధిలలో ఆ రక్షణ సువార్త ప్రకటించాలి. ఓ సహోదరి సహోదరుడా, నీ కొరక యేసు ప్రభు వారు తన తండ్రిని ఆయా బ్రతిమలాడుకున్నాడు. నీ కొరకే, నీ రక్షణ కోసమే ఆయన జన్మించాడు అని సువార్త ప్రకటించడానికి నువ్వు ముందుకు సాగిపోవాలి. గృహాలలో కాదు, నీ సంఘాన్ని తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళు, వీధులలో వెళ్ళు, చెయ్యి ప్రార్థన. చేతనైతే నీకు సంఘం అంటే, నాకు సంఘం లేదు, నాకు కానీ ఒక 20 మంది 30 మంది సంఘం అంటే నేను రోజుకొక వీధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా ప్రభువాన్ని సువార్త ప్రకటించటానికి కొందరు శారీరకంగా సహాయం చేసేవారు, కొందరు ఆర్థికంగా సహాయం చేసేవారు, ధన సహాయం చేసేవారు. సువార్తకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సువార్త కావలసిన పరికరాల కోసం, ఆ సువార్త ప్రకటించడానికి కావలసిన ఆ యొక్క శక్తి కోసం, ఆ సర్వశక్తి గల యొక్క నీతి సువార్త ప్రకటించడానికి కావలసిన అవసరతల కోసం
కొంతమంది శారీరకంగా సహకరించేవారు కావాలి, కొంతమంది ఆర్థికంగా సహాయం చేసేవారు కావాలి. ఆ విధంగా నువ్వు భూమి మీద సిద్ధపరచేస్తున్నావా నీ సంఘములో నీ విశ్వాసులను? నీ కడుపు నింపుకోవటానికి, నువ్వు బిల్డింగ్లు కట్టుకోవటానికేనా? నీ ఏసీ కార్లు కొనుక్కొని బైకులు సంవత్సరానికి ఒక బైక్ మార్చుకోవటానికా? ఈ సంవత్సరం ఉన్న బైక్ వచ్చే సంవత్సరం కనపడదు. పాస్టర్ గారు ఆ బైక్ ఏమైంది? అమ్మేసానయ్యా. ఎందుకో? కొత్త బైక్ వచ్చే తీసుకుందామని పాత బైక్ అమ్మేసాడంటే. మార్కెట్లో ఏ కొత్త వస్తువు వస్తే ఆ వస్తువు కొనే చపల బుద్ధి నీకున్నప్పుడు నువ్వేం పాస్టర్ పోయా? నువ్వేం పాస్టర్ పోయి? ఈరోజు నేను అడుగుతున్నాను, నీ సువార్త ఎలా ఉంది? చూడండి, మత్తయి సువార్త 27:46 చదువు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తామని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచివి అని అర్థము. ప్రైజ్ లార్డ్. ఈ మాట శిలువ మీద పలికిన 4వ మాట. ఈ మాట ఏం మాట? శిలువ మీద వేలాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన 4వ మాట. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ సర్వశక్తి గల దేవుణ్ణి తండ్రిని అడుగుతున్నాడు ప్రార్థన చేస్తూ, అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా? ఇప్పుడు దాకా నా చేయబట్టి నన్ను నడిపించావే భూమినా. ఈ దుష్టు అపవాది నుంచి రక్షించడానికి ఒక మానవుడిగా శరీరధారిగానే ఉన్నప్పుడు నాకు సర్వాధికారాలు అనుగ్రహించి నాకు నిత్యము తోడుగా ఉండి నడిపించావే తండ్రి. నన్ను ఇప్పుడు ఎందుకు నా చేయి విడిచివి? నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా? నాకెందుకు ఈ బాధలయ్యా? నాకెందుకు ఈ శ్రమ? నాకెందుకు ఈ శోధన? నాకెందుకు ఈ కష్టము? తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు గెత్సేమనే తోటలో. అక్కడ చేసిన ప్రార్థనే కాకుండా శవ మీద కూడా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నాతో ఉండు, దేవుడు మనతో ఉంటే, దేవుని కుమారునితో సర్వశక్తి గల దేవుడు ఉంటే ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు ఆయన ముట్టలేడు. కానీ దేవుని చిత్తం అది కాదు. తన ప్రియ కుమారుని యొక్క రక్త పరిశుద్ధ రక్తం భూమి మీద చిందించబడాలి. ఆయన ఒక పశువు స్థానంలో, ఆయన యొక్క పశువుగా, ఆయన ఒక మనిషిగా బలియాగము కావాలి. సెలవులో ప్రాణార్పణ దయచేయబడాలి. అందుకే ఆయన భూమి మీదకి పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన చేయి విడదకపోతే ఆయనను ముట్టుకోవటానికి కూడా ఎవడికి సాధ్యమే కాదు. ఆయన తాకడానికి కూడా ఎవరికి సాధ్యమే కాదు. అటువంటి స్థితిలో కాబట్టి ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని వదిలివేసి దూరంగా నిలబడినాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసండి? చూడండి, ఒక మాట నీకు చెప్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాపము అనగానే శాపగ్రస్తుడు అవుతాడు. శాపగ్రస్తుడు అవగానే ధర్మశాస్త్ర శిక్షకు పాత్రులు అవుతాడు. పాపము చేసిన ప్రతి వారును కూడా శాపగ్రస్తులే. శాపగ్రస్తులైన ప్రతి వారు ధర్మశాస్త్ర శిక్షకు పాత్రులే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి ఈరోజు. కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని ఎందుకు ప్రభు చేయి విడిచాడు అంటే ఆయనను పాపిగా చేయటానికే, ఆయన మీద పాప భారమును మోపటానికే. ఆయన పాప భారము మోపితేనే కానీ ఆయన శాపగ్రస్తుడు కాడు. ఆయన శాపగ్రస్తుడు అయితేనే ఆయన శిక్షకు పాత్రుడు కాడు. గనుక
ఆయన చేయి విడిచాడు. ఆయన చేయి విడటానికి కారణం ఇదే. ఆయన తండ్రి దూరంగా ఉండి నేను చూస్తున్నడానికి కారణం అదే. నా కుమారుడు ఎలా బాధపడుతున్నాడు, ఎలా సమస్యలతో పోరాడుతున్నాడు. ఆయన ఏమాత్రం తొట్టిల్లకుండా ఉండలాగిన ఆయన కావలి కాశాడు. తండ్రి అయిన దేవాతి దేవుడు. తొట్టిల్లుతాడేమో నా కొడుకు, నా ప్రణాళిక వ్యర్థమైపోతుంది, నా చిత్తము నెరవేర్చేవాడు ఈయనే, నా ప్రజలు రక్షణలో నడవాలి, రక్షింపబడాలి, ఆ ప్రణాళిక ఫెయిల్ అయిపోతుందేమో అని దూరంగా ఉండి అతని చేయి విడిచి అలాగే చూస్తున్నాడంట. తన కుమారుడు శ్రమ పడుతుంటే, తన కుమారుడు కొరలతో కొట్టించుకుంటుంటే, తన కుమారుని శిరస్సు పైన ముళ్ళ కిరీటం ఉంటే, తన కుమారుని గుద్దుతుంటే, తన కుమారుని ముఖం మీద ఉమ్మి వేస్తుంటే, తన కుమారుని యెరూషలేము నుంచి కల్వరి గిరి వరకు ఆ శిలువ మ్రాను మోస్తుంటే, తండ్రి అయిన దేవాతి దేవుడు ఆయన ఎంత నడిచాడట. ఎక్కడ తొట్టిల్లుతాడేమో, ఎక్కడ అపవాదిని ప్రేరేపణ కలిగించి నేను చేయనంటాడేమో. ఒక శరీరంగా దాల్చిన వాడిగానే తండ్రి కాపు కాస్తూ నడిపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడిని నడుము బిగించినప్పటికీ ఎక్కడ అపవాది పడేస్తుందేమో, ఎక్కడ శోధకుడు పడేస్తాడేమో అని దూరముగా ఉండి నడుస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేశావా? తన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి తన కుమారుని బలిపశువుగా సమర్పించుకున్నాడే ఆ ప్రభువారు. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవ సందేశాలు. ప్రభువా